నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ. తమ సమస్యలను పరిష్కరించాలంటూ పొంగనూరు ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టిన ఉద్యోగులు. ఉత్తర ఆరాధనతో ముగిసిన రాఘవేంద్ర స్వామివారి మహోత్సవాలు. తిరుమలలో ఆగస్టు 15 నుంచి వాహనాలకు ఫాస్ట్ టాగ్ తప్పనిసరి. వార్తలోని వివరాలు. డెత్ క్లైమ్లను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కడప రీజనల్ పీఎఫ్ కమిషనర్ రవితేజ కుమార్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. కడప ప్రాంతీయ పీఎఫ్ కార్యాలయం పరిధిలో ఈఓ, ఎఫ్ఓ సభ్యులు, యాజమాన్యాలు, పెన్షనర్లకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈపీఎఫ్ సభ్యులు చనిపోయి నెలలు, ఏళ్లు గడుస్తూ ఉన్న డెత్ క్లెయిమ్ అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారి కుటుంబ సభ్యులు, యాజమాన్యాల ద్వారా కడప, కర్నూలు, అనంతపురం, తిరుపతి, నెల్లూరు జిల్లాల కార్యాలయాల్లో సంబంధిత ధృవపత్రాలను అందజేయాలని సూచించారు. ఈపీఎఫ్ సభ్యుడు తన జీవిత కాలంలో యూనివర్సల్ అకౌంట్ నెంబర్కు ఈ నామినేషన్ జత చేసి ఉన్నట్లయితే అతని మరణానంతరం అతడి కుటుంబ సభ్యులు ఆన్లైన్లోనే డెత్ క్లెయిమ్ సమర్పించవచ్చన్నారు. కడప ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల పరిధిలోని యాజమాన్యాలు, ఈపీఎఫ్ సభ్యులు, నామినీలు డెత్ క్లెయిమ్కు సంబంధించిన వివరాలను లేదా ఫిర్యాదులను 9491113820 చరవాణి నెంబర్కు ఫోన్ చేసి గాని వాట్సాప్ ద్వారా గాని పంపవచ్చని వివరించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని పొంగనూరు గ్రామాలలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి విస్తృతంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఏటవాకిలి, మంగళం, మొదుగులపల్లి, సుగాలిమిట్ట, ఎంసీపల్లి, నల్లగుట్లపల్లి తాండా పంచాయతీల్లో వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్, పార్టీ శ్రేణులు రాజశేఖర్ రెడ్డి, కిట్టు, మాజీ ఎంపీపీ నరసింహులు తదితర పార్టీ క్యాడర్తో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. బాబు షూరిటీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి నాయకత్వం, మిథున్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్. బాబు షూరిటీ జై జగన్. పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి నాయకత్వం, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి నాయకత్వం, మిథున్ రెడ్డి గారి నాయకత్వం. మనకి ఇవ్వాల్సిన పథకాల్లో ఏది ఇవ్వలేదు, అందుకనేసి మనం అందరూ నిలదీసి మా హక్కుని మనం వినియోగించుకోవాలా. సూపర్ 6 అన్నాడు, ఓటు కూడా నెరవేర్చలేదు ఇప్పటి వరకు. దాని గురించి మనం పోరాడాలా, అందరూ ఓటుగా సమైక్యంగా మన పెద్ద ఆయన గురించి మనం ఏకంగా పోరాడాలా. చూపించే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రామచంద్ర రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారి నాయకత్వాన ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలి అని ప్రజల తరఫున మేమందరూ కూడా అడుగుతున్నాం. తప్పనిసరిగా ఏవైతే మీరు ఏ మాటలు అయితే చెప్పి అధికారంలోకి వచ్చారో ఆ మాటలన్నీ కూడా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అది తప్పనిసరిగా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చాలని ఏటవాకిలి పంచాయతీ ప్రజల తరఫున మేమంతా కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేది ఈ సిమ్ము వల్ల ప్రతి ఒక్కరూ చూసి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అనేకమైన హామీలు ఇచ్చి ఇప్పుడు ఏమీ కన్నా మోసం చేస్తున్నారు జనాలని. దీన్ని మేము గ్రహించాలని మేము ఈ ప్రోగ్రాం పెట్టి
మీకు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్కరూ వాళ్ళు వచ్చినప్పుడు దీన్ని తెలియజేస్తూ చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. వాలంటీర్లు కానీ సచివాలయ వ్యవస్థ కానీ ఏది కానీ చెప్పిన చేయకుండా వాలంటీర్లకు పదివేలు ఇస్తాను అని చెప్పి వాళ్ళందరినీ మోసం చేసి వాళ్ళందరూ తన ఓట్లు వేసుకొని ఒక్క వాలంటీర్లు కూడా లేకుండా చేశాడు. దానివల్ల పెన్షన్లు కానీ రైస్ కార్డులు కానీ ఎవరికి అందలేకపోతున్నాయి. అదేవిధంగా సచివాలయ వ్యవస్థను కూడా చాలా నిర్వీర్యం చేశాడు. ఒక్కొక్క సచివాలయానికి వచ్చి రెండు సచివాలయానికి వచ్చి ఒక్కొక్క ఉద్యోగస్తులు నియమిస్తూ మొత్తం సచివాలయ వ్యవస్థని రిమూవ్ ఇచ్చే విధంగా ట్రై చేస్తున్నాడు. జగన్ ప్రవేశపెట్టిన ఏవి కానీ ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రజలకు ఏ పథకము సరిగా అందకుండా చేసే విధంగా ప్రయత్నిస్తున్నాడు. అవన్నీ ప్రజలంతా గమనించి 2029 ఎలక్షన్లు ఇవన్నీ మనమంతా చూపించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు ఈరోజు మండల్ వైజు ఈ యొక్క బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ప్రోగ్రాము స్టార్ట్ చేసి ఈ యొక్క క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకి బాబు ఇచ్చిన హామీలన్నీ ఇందులో వస్తాయి. ఏవేవి మనకు వచ్చినాయి, ఏవేవి రాలేదు, ఈరోజు మనము ఎంతవరకు మోసపోయినామనే విధంగా కూడా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే అందరికీ తెలుస్తుంది. ఈ పంచాయతీలోని నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళేసి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆ మహిళలకు కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేసిన వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఈరోజు మనం ఎంత తప్పు చేసినాం, ఎందువల్ల ఈ పొరపాటు జరిగింది అనే విధంగా కూడా జనాలకి ఇప్పటికీ అర్థమైంది. కాకపోతే మనం కూడా పోయి ఒకసారి వివరిస్తే జనాలకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్లాల్సిందో కోరుకుంటూ నాకు అవకాశం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క ఈ కోడ్ ఇచ్చి క్యూఆర్ కోడ్ ఇచ్చి ప్రతి ఒక్క ఇంటికి మేమందరము కలిసి ఇక్కడ జరుగుతానే పాలన అరాచకాలకి నీట్గా మేమందరికీ కూడా ఈ క్యూఆర్ కోడ్లో అన్నీ తెలుసుకొని వాళ్ళు కూడా వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే దాంట్లోనే యాడ్ చేసి మనము పథకాలన్నీ బాబు చేసిన పథకాలన్నీ కూడా అందరికీ పేదలకు వివరిస్తూ అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున 29వ జరిగే ఎలక్షన్కి వైఎస్ఆర్సీపీ శ్రీ 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 గురు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన మహోత్సవాలు మంగళవారం ఉత్తర ఆరాధనతో ముగిశాయి. శ్రీపాదరాజ మఠం ఆజ్ఞానుసారం ఆలయ అర్చకులు మరియు శ్రీ హరిహర బ్రాహ్మణ యువజన సంక్షేమ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో పుంగనూరు పట్టణం బ్రాహ్మణ వీధులు వెలిసిండు శ్రీ దిగ్విజయ సీతారామాంజనేయ స్వామి సహిత శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం నందు శ్రీ 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 గురు రాఘవేంద్ర స్వామి వారి 354వ ఆరాధన ఉత్సవాలు 3 రోజుల పాటు వైభవంగా జరిగాయి. ఈ మహోత్సవాల్లో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమాలను బ్రాహ్మణ సంఘ సభ్యులు రామ్మూర్తి, ఫణిభాస్కర్, సురేందర్రావు, శివకుమార్, వేణుగోపాలరావు, రాజేష్, మహేష్, పవన్, వినోద్, హర్షాలు పర్యవేక్షించారు. హరి సర్వోత్తమ హరి సర్వోత్తమ జై జీవోత్తమ జై జీవోత్తమ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రాఘవేంద్ర గురు సార్వభౌమరికి జై శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌమరికి జై శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌమరికి జై శ్రీ గురు రాఘవేంద్ర సార్వభౌమరికి జై హరి సర్వోత్తమ హరి జీవోత్తమ హరి సర్వోత్తమ హరి జీవోత్తమ హరి సర్వోత్తమ హరి జీవోత్తమ హరి జీవోత్తమ హరి సర్వోత్తమ హరి జీవోత్తమ హరి సర్వోత్తమ హరి జీవోత్తమ హరి సర్వోత్తమ శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌమరికి జై శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌమరికి జై శ్రీ రాఘవేంద్ర గురు సార్వభౌమరికి జై రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
లోక కళ్యాణార్థం సకల జనుల సంక్షేమం కోసం అదేవిధంగా అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలనే సత్సంకల్పంతో పుంగనూరు హరిహర బ్రాహ్మణ యువజన సేవా సంఘం వారి ఆధ్వర్యంలో పుంగనూరు బ్రాహ్మణ వీధిలో వెలిసి ఉన్నటువంటి శ్రీ దిగ్విజయ సీతారామ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవాలు 10, 11, 12 ఆది సోమ మంగళ 3 రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పుంగనూరు పట్టణ మరియు పరిసర ప్రాంత బ్రాహ్మణ కుటుంబ సభ్యులు మహిళలు అందరూ విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని శుభప్రదంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన అందరికీ ఆ రాఘవేంద్ర స్వామి ఆయురారోగ్య అభివృద్ధి ఆశీర్వాదాలు ఉండాలని, అదేవిధంగా వీరాంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఉండాలని, అందరూ ఆయురారోగ్యంలో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించినటువంటి కేసీటీవీ అధినేతకు, కేసీటీవీ యాజమాన్యం వారికి, పుంగనూరు బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరి తరఫున, పుంగనూరు అదేవిధంగా గాయత్రిమా తాలూకు బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం తరఫున, హరిహర బ్రాహ్మణ యువజన సేవా సంఘం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సనాతన ధర్మ బంధువులందరికీ జై శ్రీరామ్. గత 3 రోజులుగా అంటే ఆగస్టు 10, 11, 12 తేదీల్లో రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు ములబాగల్ శ్రీపాదరాజ మఠం వారి ఆజ్ఞానుసారం శ్రీ దిగ్విజయ సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఆలయ అర్చకుల సహకారంతో శ్రీ గాయత్రి మాతా తాలూకా బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం అలాగే హరిహర బ్రాహ్మణ యువజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ఈ 3 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో కేవలం బ్రాహ్మణ కుటుంబీకులతో పాటు కాకుండా మొత్తం సనాతన ధర్మ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి సందర్భంలో కార్యక్రమంలో పాల్గొనడం అత్యంత ఆనందదాయకం. కేవలం ఏదైనా ఒక పూజ చేస్తున్నామంటే అది బ్రాహ్మణులకు మాత్రమే కాదు, సనాతన ధర్మ పరిరక్షణార్థం మాత్రమే ఏం చేసినా కూడా చేస్తాం. ఒక కులం కోసమో లేదంటే ఒక వర్గం కోసం మాత్రమే కాదు, సనాతన ధర్మంలో ఏ యొక్క పూజా కార్యక్రమం చేసినా కూడా అది మొత్తం హిందూ ధర్మం కోసమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. కనుక ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, భవిష్యత్తులో చేయబోయే ఏ కార్యక్రమానికైనా మీడియా ముఖంగా కానీ వాట్సాప్ ముఖంగా ద్వారా కానీ ఏ ముఖంగానైనా మీకు సమాచారం చేరిందంటే మీకు ప్రత్యక్షంగా ఆహ్వానం అందినట్లే భావించి ప్రతి ఒక్క సనాతన ధర్మ యజ్ఞంలో మీరందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా ధన రూపేణా కానీ మనోరూపంగా కానీ శారీరకంగా కానీ శ్రమణ పడిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి మరోసారి రాఘవేంద్రుల కృపా కటాక్ష అనుగ్రహ వీక్షణాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని పేపర్లో కానీ టీవీలలో ప్రసారం చేసిన కేసీటీవీ వారికి కానీ ఇతర మాధ్యమాల వారికి కానీ ప్రెస్ వారికి కానీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్. సనాతన ధర్మకే, సనాతన ధర్మకే, సనాతన ధర్మకే జై శ్రీరామ్. మంత్రాలయము మహిమాలయము
రాఘవేంద్రుని బృందావనము మంత్రాలయము మహిమాలయము రాఘవేంద్రుని బృందావనము దేవదేవుని మరో అవతారము మాంచాలమే ఈ మంత్రాలయము మంత్రాలయము మహిమాలయము రాఘవేంద్రుని బృందావనము దుర్గమ్మ ఒడిలో పదిలంగ ఒదిగి తుంగభద్రమ్మ తీరాన చల్లంగ వెలిసి హనుమయ్య అండతో బ్రహ్మాండమై నిలిచి మనుజలోకానికే మార్గదర్శకమైన మంత్రాలయము మహిమాలయము రాఘవేంద్రుని బృందావనము గంధచందనాల ద్వాదశనామాల దండకమండముల పాదుకాదారి తేజోమయుడవు నీవయ్యా దేదీప్యమై వెలుగుతున్నావయ్యా గురురాయ అయ్యా గురురాయ గురురాయ అయ్యా గురురాయ మంత్రాలయము మహిమాలయము రాఘవేంద్రుని బృందావనము కనుచూపులో ఉంది కరుణామృతం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు మంగళవారం పొంగనూరు డిపో ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ తక్షణమే పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయాలని కోరారు. వేతన సవరణ అయిపోయి ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తయినందున వెంటనే ఐఆర్ ప్రకటించాలన్నారు. గవర్నర్పేట 2 డిపోకు చెందిన 4.15 ఎకరాల స్థలాన్ని సంస్థకు బదలాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ డిపో తరలించడాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 4 డిఏలను తక్షణమే చెల్లించాలన్నారు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు గ్రాడ్యుటీ మరియు టెర్మినల్ ఎన్కాష్మెంట్ మొదలైన చెల్లింపులు తక్షణమే చేయాలని చెప్పారు. సుమారు 8,000 ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని కోరారు. గత 4 సంవత్సరాలుగా ఆగిపోయిన ప్రమోషన్స్ను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్యారేజీ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీవో ప్రకారం పిల్లల సంరక్షణ సెలవు మంజూరు చేయాలని విన్నవించారు. నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, అలాగే ఉద్యోగులకు అనారోగ్య సెలవులకు పూర్తి జీతం చెల్లించాలని కోరారు. ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రిక్ బస్సులను స్వయంగా ప్రభుత్వం ద్వారా లేదా సంస్థ ద్వారా కొనుగోలు చేయాలన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంస్థ పరంగా వేతనాలు చెల్లించాలని తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీలో ఎక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు అక్కడే క్యాడర్ ట్రైన్లో ఉండే విధంగా అమలు చేయాలని పేర్కొన్నారు. తీవ్రమైన అనారోగ్య కారణాలతో బాధపడుతున్న ఉద్యోగులకు ఓడీలను కేటాయించాలన్నారు. ఉద్యోగుల అవసరాన్ని బట్టి ఈఓఎల్లో మంజూరు చేయాలని చెప్పారు. పారదర్శకమైన ట్రాన్స్ఫర్ పాలసీని అమలు చేయాలని, ఆఫీసు సిబ్బంది దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల దంపతులకు సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణ
విధానాలను అనుమతించాలని పేర్కొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో డిపో సెక్రటరీ రామకృష్ణ, ప్రెసిడెంట్ కెఎస్ మన్యం, చైర్మన్ చంద్ర, వైస్ చైర్మన్ ఆదినారాయణ, సెక్రటరీ డిఎం భాషా, రామనాథం, శేఖర్, మురహరి, శ్రీనివాసులు, ఇమ్రాన్, శ్రీధర్, స్వామి, సురేష్, అనసూయ మరియు సభ్యులు పాల్గొన్నారు. ఆరోగ్యవంతమైన పిల్లల భవిష్యత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్ పేర్కొన్నారు. మంగళవారం పుంగనూరు పరిధిలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. మండల పరిధిలోని రాంపల్లి గ్రామంలో గల పాఠశాలల విద్యార్థులకు ఎన్డీటీ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల కడుపులోని కొంకి పురుగు, నులిపురుగు, బద్దె పురుగు, గుండ్రని పురుగులను నివారించడం ద్వారా పిల్లల ఆరోగ్య వృద్ధి పెంపొందించి తద్వారా పిల్లలు ఉన్నత పౌరులుగా ఎదుగుతారని చెప్పారు. అందుకే ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్య సిబ్బంది కూడా ప్రతి ఒక్క పిల్లవాడికి ఈ మాత్రలు పంపిణీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ముడిపాపనపల్లి పిహెచ్సి డాక్టర్ పవన్ కుమార్, ఎంపీహెచ్ఈఓ మురళీబాబు, హరిప్రసాద్ రెడ్డి, సూపర్వైజర్ దేవప్రసాద్, ఏఎన్ఎం భారతి, ఎంఎల్హెచ్పి శారద, హెల్త్ అసిస్టెంట్స్ తేజమూర్తి, సోమశేఖర్ ఆచారి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మండల వ్యాప్తంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమం జరిగింది. దీన్ని ఇంగ్లీష్లో హ్యాండ్ వాష్ కమ్ డీవర్మింగ్ డే అంటాము. చేతుల పరిశుభ్రత చేయించి తర్వాత మిడ్ డే మీల్స్ తర్వాత ప్రతి చైల్డ్కి ఆల్బెండజోల్ 400 mg ట్యాబ్లెట్ పెద్దవాళ్ళకైతే, తర్వాత 1 to 2 years వాళ్ళకైతే హాఫ్ ట్యాబ్లెట్ వేయడం జరిగింది. అన్ని పాఠశాలలో అంగన్వాడీలో ఈ కార్యక్రమం ప్రతి 6 నెలలకు ఒకసారి జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరు ఉపాధ్యాయులు, తర్వాత అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది అంతా పాల్గొన్నారు. రాంపల్లి పాఠశాలలో జిల్లా మలేరియా అధికారి వేణుగోపాల్ గారు పాల్గొన్నారు. ఈరోజు ఆరోగ్యంగా ఉండే పిల్లలకంతా ట్యాబ్లెట్స్ వేశాము. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి మాత్రం 20వ తేదీ వేసి తర్వాత పూర్తి ప్రోగ్రాం చేస్తాము. తర్వాత ఈరోజు మొత్తం మనకు పిల్లలు 6,421 మంది, వాళ్ళు 98% రీచ్ అయ్యాము. ఈరోజు దగ్గు, జలుబు ఉన్న వాళ్ళకి, ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వేయలేదు. ఈరోజు మిగతా మిస్ అయిన వాళ్ళకంతా 20వ తేదీ వేసి ఈ ప్రోగ్రామ్ని 100% సాధిస్తున్నాము. పుంగనూరు నుంచి బైరెడ్లపల్లికి వెళ్లే రహదారి వర్షాల ప్రభావంతో తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటికీ గుంతలమయంగా ఉన్న ఈ రోడ్డు ఇటీవల వర్షాలతో మరింత ప్రమాదకరంగా మారింది. సుమారు 5 కిలోమీటర్ల మేర రహదారి దెబ్బతినడంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కారం కోసం పలుమార్లు అధికారులను కోరిన చర్యలు లేకపోవడంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితి మంగళవారం కూడా కొనసాగింది. మనుషులను కష్టాల నుంచి గట్టెక్కించేది సంకటహర చతుర్దశి వ్రతం. విజ్ఞానాన్ని తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైంది చతుర్థి. శ్రావణ మాసంలో వచ్చిన ఈ చతుర్థికి మరింత ప్రత్యేకత ఉందని పండితులు చెబుతున్నారు. శ్రావణ మాసం అంటే మహిళలు చాలా ప్రత్యేకంగా చూస్తారు. పూజలు, నోములు, శుభ కార్యాలయాలతో సందడి చేస్తారు. దీనికి తోడు ఎంతో పవిత్రమైందిగా భావించే సంకటహర చతుర్దశి నేడు. దీంతో భక్తులంతా వినాయకునికి పూజలు నిర్వహించేందుకు ఆలయాలకు పోటెత్తారు. ఇందులో భాగంగా పుంగనూరు పట్టణం సంతగేటులోని శ్రీ కుబేర గణపతి ఆలయంలో అభిషేకాలు, ఆభరణాలు గరికతో ప్రత్యేకంగా అలంకరించారు. తర్వాత అష్టోత్తరం, పుష్పార్చనలు, విశేష పూజల్ని అర్చకులు నిర్వహించగా భక్తులు గణపయ్యను దర్శించుకున్నారు. सहस्राक्षाय महम सहस्रपादवे नमः अपूर्गवाय महांताय तारकाय महम सोम सूर्याग्नि लोचनाय महम चंद्र सूर्याग्नि लोचनाय महम
मूषक वाहनाय नमः मृष्टाय नमः दुष्टाय नमः प्रसन्नात्मने नमः नित्यश्री महागणाधीश्वराय नमः वेदोक्त मंत्र पुष्पाणि समर्पयामि मरहवन् तुरेविन संभूत नानाविन संवितः आनंद स्वरूपं पुष्पमः गृह्यतां विमुक्तवं देवताभ्यो नमः श्री महागणपति देवताभ्यो नमः पुष्पं समर्पयामि। విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవాన్ని పుంగనూరులో ఘనంగా నిర్వహించారు. సంఘ రాష్ట్ర సమితి సభ్యులు ముఖ్య అతిథిగా హాజరై గోకుల్ సర్కిల్లో జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ చేసిన ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు మున్నా మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమం కోసం 90 సంవత్సరాలుగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ విద్యా పరిరక్షణకు అందరూ ఉద్యమించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ కాలేజీ బాలుర హాస్టల్ కమిటీ ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు సాయితేజ, వంశీ, నాయకులు బాలాజీ, గుణశేఖర్, ధనుంజయ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలో బెనారస్ అనే విశ్వవిద్యాలయంలో ఆనాటి ఉద్యమాలలో పాల్గొన్న ఏకైక విద్యార్థి సంఘం మన ఏఐఎస్ఎఫ్ మాత్రమే అనేసి ఈరోజు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏ ఒక్క పాఠశాలలో అయినా, ఏ ఒక్క హాస్టల్లో అయినా, అలాగే ఏ ఒక్క కళాశాలల్లో అయినా కూడా ఏ ఒక్క విద్యార్థి సమస్య పైన ఏదైనా సమస్య మీద పోరాడుతూ ఉంది అంటే అది ఏఐఎస్ఎఫ్ మాత్రమే అనేసి ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాము. నాటి నుండి నేటి వరకు ఒక్కడున్నా ఎగరేస్తాం ఏఐఎస్ఎఫ్ జెండా ఎగరేస్తాం అనే నినాదాలతో బ్రిటిష్ వాళ్లకు మన భారతదేశం నుండి తరిమి కొట్టే ఉద్దేశంతో ఈ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆర్గనైజేషన్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆనాటిలో మనకు స్వాతంత్ర పోరాట యోధులు తరం కొట్టాలని ఈ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఎవరైతే క్రియేట్ చేశారో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ వాళ్ళ ముగ్గురు వచ్చేసి మన ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఆనాటిలో మొత్తం భారతదేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి, వివిధ జిల్లాల్లో, రాష్ట్రాల నుంచి కూడా విద్యార్థుల సమస్యల మీద బెనారస్ అనే విశ్వవిద్యాలయానికి వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపునిచ్చిన తర్వాత అక్కడ వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి విద్యార్థులకు కలుపుకొని అక్కడ ఒక ఆర్గనైజేషన్ మనము ఏర్పాటు చేసుకుందాము, ఈ ఆర్గనైజేషన్కి పేరు ఏం పెట్టుకుందాము అనేసి అక్కడ చర్చించుకుంటే ఆ చర్చల్లో వచ్చేసి అంటే భారతదేశ వ్యాప్తంగా వచ్చారు కదా, భారతదేశ వ్యాప్తంగా విద్యార్థులు ఇక్కడికి బెనారస్ అనే విశ్వవిద్యాలయానికి విచ్చేయడం జరిగింది. కాబట్టి ఈ స్టూడెంట్ ఫెడరేషన్కి ఆల్ ఇండియా అని పెడితే బాగుంటుంది. శ్రీ బోయకొండ గంగమ్మ విగ్రహ ప్రతిష్టాపన వైభవంగా జరిగింది. గత 40 సంవత్సరాలుగా మంగళం కాలనీ వాసులు శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణం కొరకు ఒక చిన్న ఆలయాన్ని నిర్మించుకుని నిత్యం పూజలు నిర్వహిస్తూ ప్రతి ఏటా సంక్రాంతి పండుగ రోజు కాటమరాజుల వారికి చిట్లకుప్ప ఏర్పాటు చేసి స్వామివారికి పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకునేవారు. ప్రస్తుతం మంగళం కాలనీ గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేసి ఆలయ నిర్మాణం చేపట్టారు. తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాల్లో చేరుకునే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలు అందించే దృష్ట్యా ఆగస్టు 15వ తేదీ నుంచి తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరిగా చేయడం జరిగింది. ఇకపై ఫాస్టాగ్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించడం జరగదు. ఫాస్టాగ్ లేని వాహనదారుల సౌకర్యార్థం అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఐసిఐసిఐ బ్యాంక్ వారి సహకారంతో ఫాస్టాగ్ జారీ కేంద్రం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఫాస్టాగ్ లేని వాహనదారులు ఇక్కడ అతి తక్కువ సమయంలో ఫాస్టాగ్ సౌకర్యాన్ని పొందిన తర్వాత మాత్రమే వారి వాహనాలను తిరుమలకు అనుమతిస్తారని మరొకసారి తెలియజేశారు.
భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ. తమ సమస్యలను పరిష్కరించాలంటూ పుంగనూరు ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టిన ఉద్యోగులు. ఉత్తర ఆరాధనతో ముగిసిన రాఘవేంద్ర స్వామివారి మహోత్సవాలు. తిరుమలలో ఆగస్టు 15 నుంచి వాహనాలకు ఫాస్ట్ టాగ్ తప్పనిసరి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.